హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చి బాలామృతం పిండి ఉంది కదా, దాంతో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో బాలామృతం పిండి అంటే కొనుక్కునేది కాదు కదా, మనకి అంగన్వాడీలో ఫ్రీగా ఇస్తారనమాట. సో దాని ద్వారా అయితే మనం బూరెలు అయితే చేయబోతున్నాం. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ బాలామృతం పిండి అండ్ ఆశీర్వాద్ ఆటా పౌడర్ అనమాట. 1 కప్పు బాలామృతం పిండి తీసుకుంటే అరకప్పు ఆశీర్వాద్ పిండి తీసుకోండి. ఈ రెండు తీసుకున్నాక కొంచెం కొబ్బరి పొడి, చక్కెర కొంచెం వేసుకోండి. మాకు కొంచెం తీయగానే కావాలి, సో నేను అందుకని చక్కెర యాడ్ చేస్తున్నాను. మీకు అంత చక్కెర వద్దంటే స్కిప్ చేసుకోండి. అండ్ సోడా మావు అనమాట, బూరెలు ఉప్పడానికి. ఇవి మొత్తం కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలిపిన తర్వాత ఇలా ముద్దలను అయితే చేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా ముద్దలు చేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాంట్లో పిండిని రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. వాటర్ అయితే చేయి అద్దుకోవడానికి. సో పిండి అయితే కొంచెం తీసేసుకోవాలి. ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని బాల్ టైప్ చేసుకోవాలి రౌండ్గా. సో ఇలా చేసుకున్నాక మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. 1 by 1గా స్లోగా వేసుకోండి. సో ఈ పిండినంతా ఇలా బూరెలు చేసేసుకోవాలి మొత్తం. సో మొత్తం నాకైతే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ టైప్ వచ్చినాయి అనమాట నాకు అన్నీ. ఇలాంటి కలర్ వచ్చేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. నాకైతే ఒక 50 దాకా వచ్చాయండి. నేను సగం పిండి వేసుకున్నాను. సో బాలామృతం పిండితో బూరెలు అయితే రెడీ అయిపోయింది. మాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.